అలాంటి వాడు అలా 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు తీసుకొస్తాడు, లేదా పెట్టాడు నాయుడుపేటలో, జరుగుతుందండి? జరగదు. సో లాసే కదా. అంటే డబ్బులు ఉన్నాయి కానీ జరుగుతుందా బిజినెస్? బిజినెస్ అయితే జరగడం లేదు. అయితే మన బిజినెస్కి కాంపిటీషన్ లేదని చెప్తాడు. ఎందుకు కాంపిటీషన్ లేదంటే నువ్వు ఎక్కడైనా చేసుకోవచ్చు. హైదరాబాద్లో చేసుకో, బెంగళూరులో చేసుకో, చెన్నైలో చేసుకో, పూర్లో చేసుకో. నాయుడుపేటలో పడిపోయిందా టీమా? హైదరాబాద్లో లేస్తుంది, హైదరాబాద్లో పడిపోయిందా చెన్నైలో లేస్తుంది. ఎక్కడైనా తీసుకోవచ్చు మన బిజినెస్. కాబట్టి ఇక్కడ అద్భుతమైనటువంటి బిజినెస్ ఉంది. అక్కడ ₹1 పెట్టావు కాబట్టి నువ్వు ఎక్కడెక్కడ ఊరు తిరిగేసి వస్తావు. రాత్రికి వచ్చి కౌంటర్లో కూర్చొని ఎంత జరిగిందని అడుగుతావు లేదా? అదే మన బిజినెస్ ని ఈరోజు ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది కొంటున్నారు, ఎంతమంది వాడుతున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటున్నామా? వెస్టేజ్లో జాయిన్ అయ్యి ఇది ఫ్రీగా చెప్పాం కదా, మేము వెస్టేజ్ మనం ఫ్రీగా అందించాము కాబట్టి అక్కడ లైఫ్ తీసుకుంటున్నాం. అదే అక్కడ ఎంతైతే ₹1 ముందుగా పెట్టేసి దాని మీద కష్టపడుతున్నావో ఇక్కడ కూడా ₹1 పెట్టేస్తున్నావు. ఇది నీ బిజినెస్, ఇది ఎక్కడైనా చేసుకో. అదే ₹1 అక్కడ టర్న్ ఓవర్ చూపించు, ఇక్కడ 4 లక్షలు నీ రూపాయలు జోబులు వేసుకో. అదే ₹1 బిజినెస్ ఇక్కడ ఉన్నటువంటి మన లీడర్ మిస్టర్ ఇస్మాయిల్ ఖాన్ సార్ గారు జరుగుతుంది. సార్కి వచ్చేసి నెలకి 4 lakhs పర్ మంత్ ఇన్కమ్ వస్తుంది. సార్ ₹1 పెట్టగలుగుతాడా? ముందుగా డబ్బులు పెట్టలా, ₹1 పెట్టలా. సారు ₹1 పని చేయించడం లేదు, వాళ్ళకి శాలరీ ఇవ్వడం లేదు. సో పెట్టినటువంటి బిజినెస్ కూడా లాస్ అయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి కాలానికి అనుగుణంగా అంటే సిచ్యువేషన్ తగ్గట్టు మన ప్రవర్తన కూడా మార్చుకొని ఎవ్రీ మూమెంట్ని కూడా మనం అర్థం చేసుకొని ఈ సొసైటీలో కనుక పోగలిగితే అద్భుతమైనటువంటి ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్. ఈరోజు మన ఇస్మాయిల్ సార్ గారు ఒక మాట చెప్పారు, నీకు రియల్ అయినటువంటి కోరిక ఉంటే అంటే డ్రీమ్ ఉంటే, చాలా మందికి నేను కళలు ఉన్నాయని చెప్తారు, డ్రీమ్ ఉన్నాయని చెప్తారు, కానీ అది సారు నువ్వు కన్న కళ అనేటువంటిది, నువ్వు కళ్ళనేటువంటి డ్రీమ్ అనేది వేస్ట్ అని చెప్తున్నాడు. నీకు నిజమైన కళ ఉంటే నువ్వు గమ్మునుండవు, దాంట్లో ఏదో ఒక దాంట్లో పరుగులు తీస్తూ ఉంటావని చెప్పాడు. కాబట్టి సార్ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి బోర్డు అది. తర్వాత ఏంటంటే నువ్వు ఒక మిలియనర్గా ఫీల్ అవడం కదా, ఈ బిజినెస్ ఏదో అడుక్కునేటట్టున్నది, అట్లా అడుక్కుంటున్నావు, ఇన్నోగా ఫీల్ అవుతున్నావు. అందుకని నువ్వు సొసైటీలో పోలేకపోతున్నావు, మాట్లాడలేకపోతున్నావు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దీని గురించి